ఫ్రెండ్స్, డెమో వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న ఫ్యాన్ మేడ్ వీడియో అయితే చేశాను. అది మీరు కూడా చేసుకోవచ్చు. మీ ఫోటో అనేది ఓన్లీ 1 ఫోటో అయితే ఉంటే చాలు. అలాగే మీ ఫ్యాన్స్ అంటే మీకు ఫేవరెట్ హీరో లైక్ ఎన్టీఆర్ ఆర్ ప్రభాస్ అలాంటి ఫొటోస్ అనేవి ఒక 10 పిక్స్ ఉన్నా మీరైతే ఈ వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, మోస్ట్ ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట ఇన్స్టాలో. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా డెమో వీడియో అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా డెమో వీడియో అయితే చూడండి. Nobody that compared to my baby and nobody came between us, so could ever come above. వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి మీరైతే ఎటువంటి కష్టం కూడా పడక్కర్లేదు, సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో ఫుల్గా ఎలా ఈజీగా ఎలా ఎడిట్ చేయాలనేది నేనైతే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే ఈ వీడియో అనేది మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అందులోకి వెళ్ళి అయితే మీరు చెక్ చేసి అందులో అయితే చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మీరు ముందుగా అయితే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ అనేది మీరైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా టెక్స్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఓకే, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అయితే ఉంది కదా, ఇక్కడ ప్రభాస్ దగ్గర మీ హీరో నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ మీరైతే ఇచ్చుకోవాలి. ఓకే, సారీ, మీ నేమ్ అనేది అంటే మీ ఫేవరెట్ హీరో నేమ్ అనేది మీరైతే ఇచ్చుకోవాలి. సో నేనైతే మ్యాక్సిమం ఎన్టీఆర్ అయితే సెర్చ్ చేసి ఉన్నాను. ఓకే, ఎన్టీఆర్ అనేది అయితే పెట్టాను. మీ ఇష్టం, మీరైతే ఏ ఫోటో అనేది ఇచ్చినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి బ్యాక్ అయితే వచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు మీ ఫోటో, ఓకే, మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క బీట్ మార్క్ దాకా అయితే మీరు ఫార్వర్డ్ చేసుకోవాలి. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటోని కిందకైతే తీసుకురండి. ఓకే, సాంగ్ పైకి అయితే రావాలి. సో సాంగ్ పైకి అయితే రండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం టైం అయితే పట్టేలా ఉంది. ఓకే, ఈ విధంగా సాంగ్ పైకి రాగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫోటో అనేది పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది కదా. ఈ ఫోటో అనేది కొంచెం జూమ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫేడ్ ఇన్ అవుట్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత అవుట్ వచ్చేసి కొంచెం ఓకే ఒక 20 సెకండ్స్ అయితే పెట్టండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా వచ్చి లాస్ట్లో ఫేడ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా లిరిక్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఏది కూడా మార్చక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అంటే మీ ఫేవరెట్ హీరో ఫొటోస్ అయితే వస్తాయి అనమాట. ఫస్ట్లో మీ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీ ఫోటో అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫొటోస్ అయితే వస్తాయి అనమాట. ఓకే, డెమో వీడియోలో చూసినట్టు ఇక్కడ మీకు మన ఫేవరెట్ హీరో ఫొటోస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు మీ ఫేవరెట్ హీరో ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒక ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫోటో అంటే మీ ఫేవరెట్ హీరో ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో దానికి నేనైతే ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. సో ఓకే, ఇందులో చూడొచ్చు మీకు మీ ఫేవరెట్ హీరో ఫోటో ఏదైతే ఉన్నదో ఆ ఫోటో అనేది ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్యామిలీ వీడియో అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, నాకు ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఒక అల్లదిన్ సార్ ఫోటో అయితే క్లిక్ చేశాను. చూడండి, ఈ విధంగా ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయింది. ఇక్కడ మీరు కొంచెం పర్ఫెక్ట్గా రాకపోతే కనుక ఫోటో అనేది క్రాప్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇందులో ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఓకే, మొత్తం వచ్చేసి ఈ ఫొటోస్ అన్నీ మొత్తం అయితే వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్ని లేయర్స్ ఉన్నాయి అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. మ్యాక్సిమం 20-30 అయితే ఉంటాయి అనమాట. నేనైతే అదే అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం. ఓకే, పర్ఫెక్ట్గా
30 లేయర్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకే, మొత్తం 30 ఫొటోస్ అనమాట. ఇక్కడ మీరు మీ ఫొటోస్ అనేవి నేనైతే పిన్స్ యాప్లో అంటే పింట్రెస్ట్ యాప్లో నుంచి డౌన్లోడ్ చేశాను. మీకు కూడా అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో అయితే HD 4K క్వాలిటీలో అయితే వస్తుంది అనమాట ఫొటోస్ అనేవి. లేదా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇందులో మీరు కూడా ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం 10 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. అయ్యే మళ్ళీ తిరిగి అయితే యాడ్ చేశాను. సో నాకైతే కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది. మీరు కూడా సేమ్ అలాగే రీప్లేస్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ షేర్ అక్కడ క్లిక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.